హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజు నేను ఒక ఎగ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మనం మామూలుగా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు జస్ట్ 15 మినిట్స్లోనే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ బాగా వేడవనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే మనం ఒక చిటికెడంత సాల్ట్ గాని వేస్తే ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే మనము ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్గాని వస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు ఇందులోనే మనము 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోవాలి. చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఫ్రై అయిన వీటిలోనే మనము సాల్ట్ వేసుకోవాలండి. ఒక స్పూను ఆల్రెడీ ముందు వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోద్ది. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అండి. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 సరిపోతుంది. మీరు టేబుల్ స్పూన్తో వేసుకుంటే 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్నంతా బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి ఎలా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులోనే మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసేసుకోవాలండి. పోసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. చూడండి ఎలా బబుల్స్ వస్తున్నాయో. మొత్తం అంతా బాయిల్ అవ్వాలి. చూడండి ఎలా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసిపెట్టిన గుడ్లు ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి కూర అనేది ఎలా బాయిల్ అవుతుందో. జస్ట్ 5 మినిట్స్ అండి. మూత పెట్టుకొని బాగా ఉడకనిచ్చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లోనే ఉడికిపోతుందండి. చూడండి ఎలా ఉడుకుతుందోనో, ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎలా ఉందో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా జస్ట్ 15 మినిట్స్ అంటే 15 మినిట్సేనండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ. చూసారు కదా జస్ట్ 15 మినిట్స్లోనే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలు కూడా తింటారండి. చూసారు కదండి మా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.